హాయ్ నానా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా నీకు శుభాకాంక్షలు నాన్న. నువ్వంటే మాకు చాలా ఇష్టం. నువ్వు చాలా కష్టపడి మమ్మల్ని పెంచావు. నీకు 4 పిల్లలు పుట్టే వరకు కూడా నీకు జాబ్ లేదు, సరైన ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, చదువు లేదు. అయినా ఆ పరిస్థితిలో, నువ్వు ఉన్న పరిస్థితిలో, చాలా కష్టమైన పరిస్థితులు మమ్మల్ని పెంచావు. ఇప్పుడు నీకెవరు బాసులు లేరు నాన్న, నీకు నువ్వే బాస్వి. నువ్వు రిటైర్డ్ అవుతున్నా అని బాధపడకు. నీకు రిటైర్డ్ అయితే మాతో గడపడానికి ఎక్కువ సమయం దొరికిందని సంతోషించు. నువ్వు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మాతో ఉండడానికి ఎక్కువ టైం దొరికింది కాబట్టి మనవరాళ్లతో అమ్మ నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా, యాక్టివ్గా, సంతోషంగా అందరితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు కష్టమైన పనులు కూడా ఇష్టంగా చేస్తావు నాన్న. నువ్వు కష్టజీవివి. నువ్వు ఎవరిని తెలిసి అయితే ఎవరిని బాధ పెట్టవు. నేను బాధపడ్డా పర్వాలేదు కానీ నా వల్ల ఇంకొకరు బాధపడద్దని అనుకుంటావు. నీ రిటైర్మెంట్కి కూడా మేము డ్యూటీమెంట్కి రావాలని అనుకున్నాం నాన్న. తమ్ముడు ఇక్కడ లేనందుకు మేమన్నా వస్తామని అనుకున్నాము, కానీ మాకు రాలేని పరిస్థితి. పండుగ రోజు పెట్టారు కాబట్టి రాలేకపోతున్నాము. సారీ నాన్న. తమ్ముడు లేడని, ఇక్కడ లేడు, దగ్గర లేడని కూడా బాధపడకు. మేమున్నాం నీకు. నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావో, వచ్చేటప్పుడు కూడా నువ్వు అంతా అలసిపోకుండా డ్యూటీకి వెళ్ళి కూడా వచ్చేటప్పుడు డాన్స్ వేసుకుంటా వచ్చేవాడు అంట. పెద్దమ్మ ఎట్లుండేది, డ్యూటీకి వచ్చి కూడా ఇంత కష్టపడి ఇంత డాన్స్ వేసుకుంటూ వస్తాడే, ఎంత యాక్టివ్ అని. నువ్వు ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా అట్లాగే ఉండాలి నాన్న. నీకు బాధ్యతలు కూడా అన్నీ అయిపోయినాయి నాన్న. ఇప్పుడు ఇంకా పెళ్లిళ్ళు చేయాలి, బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి, మనవరాల ఫంక్షన్లు అని కూడా ఏం లేదు. బిడ్డల పెళ్లిళ్ళు అయిపోయినాయి, మనవరాల పురుళ్ళు అయిపోయినాయి, సారీ ఫంక్షన్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నీకేం బాధ్యతలు లేవు. ఇంకేమైనా ఉంటే తమ్ముడు చూసుకుంటాడు. నువ్వు కల్మషం లేని మనిషివి నాన్న. నీకు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడడం కూడా రాదు. నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. ఉన్నట్టే చెప్తావు. నీకు మనవరాళ్లతో డాన్స్లు వేయడము, ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అట్లానే ఉండు నాన్న నువ్వు. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా రేడియో పాటలు పెట్టుకొని డాన్స్ వేసేవాళ్ళం. సోడాలు అమ్మినప్పుడు కూడా నన్ను బండి మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడివి. నాకు అవన్నీ గుర్తున్నాయి. ఇంకా అమ్మ వండిన కాకరకాయ కూర అయితే నువ్వు కలిపి తినిపిస్తే నాకు చాలా ఇష్టం. సూపర్గా ఉంటుంది. చాలా ఇష్టం నాన్న. నేను మర్చిపోలేను అవన్నీ. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. మేము ముగ్గురము ఆడపిల్లలు పుట్టినప్పుడు కూడా నువ్వు బాధపడలేనా? మాకు 3 ఆడపిల్లలు అయ్యో అని కూడా నువ్వు ఎప్పుడు అనగానే చూసుకున్నావు. నీకు కొడుకు పుట్టినా కూడా 4 సమానమే. వీళ్ళు ఆడపిల్లలు, వాడు మగవాడు, నా కొడుకు అని అట్లా ఏం లేదు నీకు. మా 4 సమానమే చూసుకున్నావు. అయినప్పుడు కూడా ఒక కూతురే ఉంటే బాగుండు, నాకు ఇంత అప్పైందని కూడా నువ్వు ఎప్పుడు బాధపడలేదు నాన్న. మాకు తెలుసు. నీ మంచితనానికి తగ్గట్టే నీకు మంచి అల్లుళ్ళు, కోడలు దొరికారు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో అప్పట్లో 4 పిల్లలు పుట్టే వరకు నీకు ఉద్యోగం లేదు, నీకు సరైన ఆస్తి కూడా లేదు. అప్పుడు ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు. అయినా కిరాణా షాప్లో పనిచేసి, వెల్డింగ్ డిపార్ట్మెంట్లో కొద్ది రోజులు పనిచేసి, తర్వాత సోడాలమ్మి ఎండనక వాననక కష్టపడి మమ్మల్ని పెంచారు. నీ కష్టంలో అమ్మ కూడా ఉంది. ఇద్దరు కష్టపడి సోడాలు అమ్మినప్పుడైతే ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఆ కష్టం చూడలేకనేమో ఆ దేవుడు మీకు సింగరేణి దారి చూపించాడేమో. నీకు కష్టపడే తత్వం ఉంది కాబట్టి నీకు ఆ దారి చూపించినందుకు నువ్వు సాధించుకున్నావు సింగరేణి జాబు. అక్కడే నువ్వు సగం సక్సెస్ అయినావు నాన్న. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. అందరికీ నమస్కారం. ముందుగా మా నాన్నకు పదవీ విరమణ శుభాకాంక్షలు. అందరికీ తెలుసు మా నాన్న చాలా అమాయకుడు. అసలు ఎవరి జోలికి వెళ్ళాడు. అందరితో చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఎవరి మనసు కూడా నొప్పించకుండా ఉంటాడు మా నాన్న. అందరూ అందుకనే మా నాన్నని కూడా అందరూ చాలా ఇష్టపడుతుంటారు. మా నాన్న సింగరేణి జాబ్ రాకముందు
సోడాలమ్మేవాడు. చిన్నప్పటి నుండి కూడా పేదరికంగానే పుట్టి పెరిగిండు. ఆ సోడాలు అమ్మే టైంకి అప్పటికే మేము 4 పిల్లలు ఉన్నాం మా నాన్నకి. అయినా కూడా మా నాన్న నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, అసలు వీళ్ళని ఏదో చదివించాలి, వీళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి మా నాన్న అసలు ఎప్పుడు కూడా బాధపడ్డట్టు నాకైతే ఇప్పుడు అనిపించలేదు. 3 ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి కూడా బాధపడిన సందర్భమే లేదు మా నాన్న లైఫ్లో. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు. మేము అంటే మా అక్క ఫస్ట్ పుట్టింది, అంటే ఆడపిల్ల ఫస్ట్ పుట్టింది లక్ష్మీదేవి అని ఫీల్ అయ్యేవాడేమో. అందుకే మా అక్క అంటే మా నాన్నకి చాలా ఇష్టము. తర్వాత ఇంకా నేనైతే అచ్చం మా నాన్నమ్మలా ఉంటానని చెప్పేసి నేనంటే కూడా మా నాన్నకి చాలా ఇష్టము. నన్ను చాలా బాగా చూసుకునేవాడు. ఇంకా నేనైతే వాళ్ళ అమ్మనే. ఆ తర్వాత మా చెల్లి పుట్టిన తర్వాత మా నాన్నకి సింగరేణి జాబ్ వచ్చింది. అందుకని మా చెల్లి అంటే కూడా మా నాన్నకి చాలా ఇష్టం. ఇక మా తమ్ముడైతే ఇక లేక పుట్టిన మొదటి మగ సంతానం కాబట్టి వాడంటే కూడా మా నాన్నకి చాలా ఇష్టం. అంటే మేము మా నాన్నకి ఎవరికి వాళ్ళమే ప్రత్యేకం, ఎవరి ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడానికి కూడా లేదు. అందరినీ ఒకేలాగా చూసేవాడు. అంటే ఆడమొగ తేడా ఏం లేదు, పెద్ద చిన్న తేడా ఏం లేదు, అందరినీ సమానంగా చూసేవాడు. అందుకే మాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. అసలు ఎప్పుడు మమ్మల్ని ఒక్కరోజు కూడా తిట్టింది అన్నది లేదు. మా నాన్న ఫలానా రోజు తిట్టిండు, ఇలా అన్నాడు అని చెప్పేసి అట్లాంటి సందర్భాలే లేవు. అసలు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మా నాన్న ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అనకుండా మమ్మల్ని పెంచుకున్నాడు. కానీ పాపం మా నాన్న చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డాడు, చాలా కష్టజీవి మా నాన్న. అంటే ఎంతటి కష్టాన్నైనా కూడా చాలా ఇష్టంగా పనిచేస్తాడు. మా నాన్న అంత కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని అనిపిస్తుంది. మా నాన్న కష్టానికి మా అమ్మ తెలివి కూడా తోడై ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. మా పెళ్ళిళ్ళు కానీ ఇంకా ఏదైనా సరే, ఏదైనా ఇద్దరి సహకారం లేదే ఇక్కడ వరకు రాలేదు. మా నాన్న ఎంత కష్టపడ్డాడో మా నాన్న తెచ్చిన సంపాదనతో మా అమ్మ కూడా ఎంత తెస్తే అంతలోనే బ్రతికి అసలు బయట ఎవరి దగ్గర చేయి చాచకుండా ఆ రకంగా మా అమ్మ నాన్న బ్రతికిండు. ఇప్పుడు కూడా మా నాన్నకు ఇప్పుడు రిటైర్మెంట్, మేము 4 పుట్టిన తర్వాత మా నాన్నకు జాబ్ వచ్చింది. అయినా కూడా ఈ టైంలోనే మా అందరినీ చదివించుకోవడం, మా పెళ్లి చేయడం, సెటిల్ అవ్వడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఇప్పటికి అసలు వాళ్ళకి 1 రూపాయి కూడా వాళ్ళు ఎవరికి కూడా అప్పు లేరు. అన్నీ అంటే ఇచ్చుకున్న సంబంధాలు కూడా చాలా మంచి సంబంధాలు ఇచ్చుకున్నాడు మా నాన్న. ఏదో ఎవరికో అని కాకుండా మంచి సంబంధాలు ఇచ్చుకున్నాడు. అల్లెలు కూడా చాలా మంచి వాళ్ళు. మా నాన్న చాలా ప్రేమగా చూసుకుంటారు. వచ్చిన కోడలు కూడా అలాంటిదే, మాలాంటిదే. సో తను కూడా మా నాన్న చాలా బాగా చూసుకుంటుంది. మా అమ్మ మా నాన్న లేనిదే మేము ఈరోజు ఈ పరిస్థితిలో కూడా ఉండేవాళ్ళం కాదేమో. మా నాన్న అంటే మేము అంటే మేము ప్రతి పండగకి కూడా మేము ఇప్పటికి కూడా దసరా పండగకి అమ్మ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. పెళ్ళై మాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా మేము అక్కడే పండుగ జరుపుకుంటున్నాం. పండగకి మాకు 3కి చీరలు కూడా తీసుకొస్తుంటాడు మా నాన్న. ఇప్పటికీ రోజులు ఉంటాం. అప్పుడు పాపం నాన్నకి చాలా ఖర్చు అవుతుంటుంది మేము వెళ్ళినప్పుడల్లా. అయినా కూడా వీళ్ళందరూ వచ్చేళ్ళు ఇంత ఖర్చు అవుతుంది అన్న ఫీలింగ్ అసలు నాన్నకు ఉండదు. మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటాడు మా నాన్న. అసలు ఎన్ని రోజులు ఉన్నా కూడా నాన్న అంటే మేము వెళ్ళినప్పుడు చాలా ఖర్చు అవుతుంటుంది నాన్నకి. అయినా వీళ్ళు వచ్చేళ్ళు ఇంత ఖర్చు అవుతుంది అనే ఫీలింగ్ అసలు నాన్నకు ఉండదు. మాకోసం ఎంత ఖర్చు అయినా పెడతాడు. మేము వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా నాన్న. మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటాడు. ఇంకా మనవరాలు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. పిల్లలతో కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు మా నాన్న. అంటే వాళ్ళతో డ్యాన్స్లు వేస్తూ, ఆడుతూ, పాడుతూ, ఎగురుతూ వాళ్ళతో చాలా చాలా ప్రేమగా చాలా బాగా చూసుకుంటాడు. వాళ్ళకి ఏదంటే అది తీసుకురావడం అన్నీ చేస్తుంటాడు మా నాన్న. ఇంకా రిటైర్మెంట్ తర్వాత కూడా మా నాన్న ఇంతే హ్యాపీగా, ఇంతే హుషారుగా, ఇంతే చలాకీగా జీవితాన్ని చక్కగా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నా. ఇంకా మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా మంచి ఆరోగ్యాన్ని పొందుతూ అసలు వాళ్ళకి ఎలాంటి టెన్షన్స్ కానీ ఏమీ లేకుండా ఇంకా అసలు చాలా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. రిటైర్మెంట్ శుభాకాంక్షలు. నానంటే నాకు చాలా 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 ఇష్టం. నాన్నకు కూడా నేనంటే ఇష్టము. అందరూ నానంటే ఇష్టం అని చెప్తారు. నాన్నకు కూడా నేనంటేనే ఇష్టము. అందరూ ఇష్టమనే చెప్తారు. నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ ఉందంటే మళ్ళీ నీకు ఆడపిల్ల పుట్టింది అమ్మన్నప్పుడు నాన్న బాధపడకుండా నాకు ఇంకో అమ్మాయి పుట్టిన లక్ష్మీదేవి నా బిడ్డకి నేను అట్టగిలా తీసుకొస్తా అని చెప్పాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నిద్రలో లేచి ఏడ్చేదాన్నంట. ఏడ్చినప్పుడు నాన్న లేచి ఒక అరటిపండు తినిపించి పండబెట్టేవాడంట. ఇప్పుడు అవన్నీ మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలానే మా నాన్నకి నేను ఇష్టమని ఎందుకు చెప్తున్నానంటే
నాన్న నేను అమ్మ లేని సందర్భంలో కిచెన్లోకి వెళ్ళి బజ్జీలు చేసుకునే వాళ్ళము, చపాతీ చేసుకునే వాళ్ళము. ఇలా చిన్న చిన్న నేను చపాతీ చేసి ఇచ్చేదాన్ని, నాన్న చేస్తుంటే నేర్చుకునేదాన్ని. చపాతీలు చేస్తున్నానని, ముద్దలు చేసేదాన్ని, నాన్న చపాతీ చేసి కాల్చిచ్చేవాడు మాకు. అట్లా చిన్నది చింతపండు పెట్టుకొని ఓమా ఇవన్నీ గ్రైండర్ చేసి అందులో పెట్టి మిరపకాయ బజ్జీలు చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుండేది. చపాతీ చేసుకునే వాళ్ళము. నాన్న నన్ను ఎప్పుడు కోప్పడలేదు, ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు కూడా. అసలు ఆ సందర్భాలు చేసాం, అల్లరి చాలా చేసేవాళ్ళము. తమ్ముడు నేను చాలా కొట్టుకునేవాళ్ళం. కొట్టుకున్నప్పుడు అమ్మ తమ్ముడికి సపోర్ట్గా ఉండేది, కానీ నాన్న నన్ను ఎప్పుడు ఏమీ అనలేదు. నాన్న నాకు సపోర్ట్గా ఉండేవాడు. నేను నాన్న దగ్గర పడుకునేదాన్ని. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న మాకు స్నానం పోసేవాడు. ఇప్పుడు మా పిల్లల పోసేటప్పుడు ఊకే గుర్తు చేస్తూ ఉంటాను. మా నాన్న ఎలా అంటే మురికిపోవడానికి ఇలా 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 రాస్తుంటే తర్వాత మొత్తం ఇట్లా చీమలు కొట్టినట్టు అయ్యి అబ్బా నాన్న ఇంత గట్టిగా పోస్తున్నాడని ఇప్పుడు మా పిల్లలకు పోస్తూ మా నాన్న ఇట్లా పోసేదని చెప్పేవాళ్ళము. అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. నాన్నకి నేనంటే ఇష్టము. అత్తయ్య వాళ్ళన్నా ఇష్టము, తమ్ముడన్నా ఇష్టమే. అత్తయ్య వాళ్ళు చిన్న చిన్నవి. నాన్న ఎప్పుడు నన్ను కోపడలేదు, నన్ను ఎప్పుడు తిట్టలేదు నాన్న. ముగ్గురు అమ్మాయిలని అబ్బాయిని అలానే. కొంచెం మా తమ్ముడు అల్లరి చేసేవాడు కాబట్టి మా తమ్ముడిని తిట్టాడు, అది వేయండి. మమ్మల్ని మాత్రం ముగ్గురు అమ్మాయిలను ఎప్పుడు కోపడడం కానీ అట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నా ఎప్పుడు మమ్మల్ని ఏమీ అనలేదు. మా నాన్న ఏంటంటే ఆడపిల్లలను ఎప్పుడు బాధ పెట్టలేదు. మేము ఆడపిల్లలమనే కాదు, ఇతరుల ఆడపిల్లలను కూడా, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళ పిల్లల్ని కానీ, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లల్ని కానీ మమ్మల్ని ఎలా చూసుకుంటాడో అలానే చూసుకుంటాడు. ఆఖరికి వచ్చిన మా కోడల్ని, ఇంటి కోడల్ని కూడా మా అలాగే చూసుకుంటాడు. మమ్మల్ని ఎలా చిన్న నాని అని పిలుస్తాడు, మాకు తన కోడల్ని కూడా అలాగే పిలుచుకుంటాడు, అలానే చూస్తాడు. నాన్న దిగిపోయినందుకు నువ్వేం బాధపడకు, మీకు ఇప్పుడు రెస్ట్ తీసుకునే సందర్భం వచ్చింది. ఎప్పుడు రమ్మన్నా కూడా నాకు డ్యూటీ ఉంది చిన్న అని అనేవాడివి. ఇప్పుడు వచ్చి నువ్వు చక్కగా 10 రోజులు ఏ బిడ్డ దగ్గరనైనా ఉండొచ్చు. ఎందుకంటే అల్లుళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు రావాలని చూస్తారు, ఎప్పుడు వచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు నిన్ను. నాన్న నువ్వు దిగిపోయినావు. ఇప్పుడు ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నాన్న గురించి ఇంకా ఉన్నాయి. నాన్న ఇప్పుడు కూడా దసరా వచ్చిందంటే వచ్చి తీసుకెళ్తాడు. పిల్లలు ఉన్నారు కదా అని వచ్చి తీసుకెళ్తాడు. నేను నాన్న దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు నాన్న కంపల్సరీ డబ్బులు ఇస్తాడు. పెద్ద అక్కయ్యకి ఇవ్వడు, చిన్న అక్కయ్యకి ఇవ్వడు, కానీ నాకు ఇస్తాడు. అది ఎందుకంటే నేను చెప్పలేను. మా నాన్నకి నేనంటే ఇష్టము. నాన్న ఐ లవ్ యూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అమ్మ నాన్న ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. హాయ్ అత్తమ్మ, మామయ్య, ముందుగా మీకు ఈరోజు పదవీ విరమణ శుభాకాంక్షలు. మీరు వదినలతో సంబంధంగానే ఎప్పుడు నాకు చెప్తుంటారు, నాకు 3 కాదు 4 అమ్మాయిలని. మీరు ఎప్పుడు కూడా అలానే చూసుకుంటూ ఉన్నారు. మామయ్య కూడా ఎప్పుడు నన్ను ఏ రకంగా ఎప్పుడు చిన్న మాట అనలేదు. అత్తమ్మ కూడా ఎప్పుడు నన్ను ఇది అది ఇది అని చెప్పేసి దేనికి పాయింట్ చేసి ఏ మాట అనలేదు. సో ఈరోజు ఇంకా మీరు అన్నిటి నుంచి నెక్స్ట్ ఇది ఎలా అని ఏమీ లేదు. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఒక హెల్త్ ఒక్కటే మీరు ఒకటి దృష్టిలో ఉంచుకోండి. మీకు మిగిలిన ఇంకా ఏ టెన్షన్స్ కూడా తీసుకోకండి. ఒకవేళ మీకున్న బాధ్యతలు అది ఇది ఇంకా నెక్స్ట్ ఏమైనా వచ్చినా అది మీ వరకు రావు. ఎట్లయినా మేము ఉన్నాము, మేమే చూసుకుంటాము అన్ని రకాలుగా. సో మీరు ఏదైతే చిన్న చిన్న కోరికలు చంపుకొని చిన్నప్పటి నుంచి ఈ బాధ్యతలన్నీ మీదేసుకొని మీ లైఫ్ అంతా ఇప్పుడు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారో, ఇంక ఇప్పుడు నుంచి మీరు మిస్ అయిన చిన్న చిన్న కోరికలు అదంతా తీర్చుకునే టైం వచ్చింది. హెల్త్తో పాటు మీరు ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ ఇంకా నెక్స్ట్ మెల్లమెల్లగా చిన్న చిన్న కోరికలు ఏవైతే మీరు వదులుకున్నారో అవన్నీ కూడా తీర్చుకోండి. మామయ్య ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకొని ఒక్కరి జీతం పైన ఇంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇదంతా చేశారు. ఆ వచ్చిన అంత చిన్న జీతంలో అడ్జస్ట్ చేస్తూ ఫ్యామిలీని అంతా నడిపిస్తూ అత్తమ్మ మీరు కూడా ఎంతో ప్లాన్ చేసి మిగిలిస్తూ కట్టేటివి కడుతూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాటికి జమ చేస్తూ ఇలా ఎంతో చేశారు. ఈ రకంగా మీరు చేసిన ఈ 2
మామయ్య బయటికి వెళ్ళి వచ్చే పని, మీరు ఇంట్లో అవన్నీ చేసిన పొదుపు పనులు, కష్టమైన పనులు, డబ్బుల గురించి పడిన బాధలు అవన్నింటికి ఇంకా ఈ పదవీ విరమణతోనే మీకు అన్ని రకాలుగా అన్ని టెన్షన్స్ నుంచి విరమణ తీసుకొని ప్రశాంతంగా హాయిగా ఉండండి. ఇంకా మేమందరం వచ్చినప్పుడు మనందరం కలిసి ఎట్లా అయితే ఎంజాయ్ చేస్తుంటామో డ్యాన్సులని, వంటలని, అవని ఇవని, ఇప్పుడు కూడా మేము లేకున్నా కూడా మీరు ఏం టెన్షన్ పెట్టుకోకుండా మేము ఉంటే ఎలాగైతే సంతోషంగా ఉంటారో అలానే ఉండండి. మేము ఇక్కడ ఉన్నా సరే మాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము చాలా మిస్ అవుతున్నాం ఈ డేని. సో ఇంకా అంతే. మళ్ళీ ఒకసారి హ్యాపీ రిటైర్మెంట్ డే టు మామయ్య అండ్ అత్తమ్మ. ఇంకా హ్యాపీగా వినాయక చవితి రోజు హ్యాపీ వినాయక చవితి ఆల్సో. బాయ్. నాన్న, ముందుగా నీకు పదవి విరమణ శుభాకాంక్షలు. నీ గురించి ఒక 4 మాటలు పంచుకోవాలనిపించింది, దాని గురించి చిన్న వీడియో చేసాము. ఈ 60 ఏళ్ళ జీవితంలో నాకు తెలిసి నీ వల్ల బాధపడ్డ మనిషి ఉండడు, నీ వల్ల నష్టపోయిన మనిషిని నేను చూడలేదు, నేను ఇష్టపడని మనిషి కూడా ఉండడు. ఎందుకంటే నువ్వు అందరిని ఒకేలా చూస్తావు. అంటే కూతుర్లను ఒకలాగా కానీ, కొడుకని ఒకలాగా కానీ, అంతెందుకు పిన్ని వాళ్ళ పిల్లల్ని కానీ, లేకపోతే ఎవరైనా శివ వాళ్ళని, సంధ్య ఎవరైనా అందరినీ ఒకేలాగా నువ్వు ట్రీట్ చేసే విధానము అందరికీ బాగా నచ్చుతుంది. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. అట్లనే ఇంకోటి నీ దగ్గర మంచి లక్షణం ఏంటిదంటే ఈ కుట్రలు, కుతంత్రాలు, లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలు, ఇట్లాంటివి నీకు రావు. ఏది ఉందో అదో సీదా ఉన్నది ఉన్నట్టు మొహమే చెప్పేస్తావు. ఇది నీ దగ్గర నుంచి నేను బాగా నచ్చిన విషయం, నీ దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఇది. చాలా రోజులు నేను ఒక భావనలో ఉండే, ఏంటంటే నీకు నేనంటే ఇష్టం లేదేమో, అసలు మా నాన్నకి నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు అని అనుకుంటుండే. అసలు ఎందుకు అనుకుంటుండే అంటే నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నాకు ఒక్కసారి కూడా ముద్దు పెట్టలేదనమాట. నేను చాలాసార్లు అంటే మగవాళ్ళు మామూలుగానే పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు, అందులో నువ్వు అసలు ఎక్స్ప్రెస్ చేయవు. కానీ నాకు కొడుకుగా నాకు నీ నుంచి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, కనీసం ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు నన్ను. నేను అనుకుంటుండే, అరే మా నాన్న నన్ను ఎందుకు ముద్దు పెట్టుకోలేదు ఒకసారి అన్నా అని. కానీ నాకు ఎప్పుడు అర్థమైంది నీకు నా మీద ఉన్న ప్రేమ, నాకు ఎప్పుడు అర్థమైందంటే నేను తండ్రిని అయిన తర్వాత కువ్వలు ఒకసారి వచ్చి నన్ను అడిగిండు, నాన్న నీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు, ఎప్పుడు బెదిరిస్తూ ఉంటావు నన్ను ఎందుకు అని అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ఏమనంటే నా కొడుకు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, సో నాకు వాడంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ వానికి లేదనిపించింది. అంటే నాకు అర్థమైంది మెచ్యూరిటీ వానికి కాదు, లేదు నాకు మెచ్యూరిటీ లేదేమో అని. దీనికి యాక్చువల్గా ఒక విషయం చెప్పాలంటే మా నాన్న ఇప్పుడు పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడు ఏది కూడా. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా దాదాపు ఎక్కువ ఏడవలేదు, కానీ నేను బెల్జియం వస్తున్నప్పుడు చాలా ఏడ్చాడు. ఏడ్చి నన్ను దగ్గర తీసుకొని నాకు ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో తెలిసిందానా నీకు నేనంటే ఎంత ఇష్టమనో. అండ్ నాకు తెలిసి నాకు గుర్తుండి నువ్వు నాకు పెట్టిన మొదటి ముద్దు కూడా అదే. తర్వాత నీ గురించి చెప్పాలంటే ఒక పేద కుటుంబంలో పుట్టి దాదాపు నువ్వు చేయని పని లేదు. అంటే ఐస్ క్రీమ్లు అమ్మడం, కిరాణా షాప్లో పనిచేయడం, దాని తర్వాత అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్లో కొంచెం మార్పు మొదలైందని చెప్పొచ్చు. అంటే అమ్మ ఏదో ఒకటి చేయమని నిన్ను ఎంకరేజ్ చేయడము, నువ్వు కూడా ఆ ఎంకరేజ్మెంట్ని తీసుకొని ఒక 3,000 రూపాయలు అప్పు చేసి ఒక సోడా బండి కొని, ఆ సోడాలు పట్టడానికి రాక ఇబ్బంది పడి, పట్టిన సోడాలను అమ్మడానికి ఇబ్బంది పడి, ఇదంతా నీతో అవుతలేదని చెప్పి అమ్మ చేసిన సపోర్ట్, అంటే అమ్మని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన అమ్మ బయటికి వచ్చి నీతో పాటు సోడాలు అమ్మడం, ఇదంతా చేసి దాని తర్వాత అంటే అప్పటికే ఒక 3 ఆడపిల్లలు ఉండి ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి కూడా సరిగ్గా లేక, మామయ్య వాళ్ళు వాడుకున్న స్టవ్ అంటే బొగ్గు పొయ్యి ఏదైతే ఉందో అది వాళ్ళు వాడుకున్న తర్వాత వాడుకోవడము, వంట చేసుకోవడం కూడా సరైన పాత్రలు లేకపోవడము వల్ల పొద్దున మాత్రమే వంట చేసుకుని అందులో కొంచెం మిగిలితే మధ్యాహ్నం తినడానికి ఉంచుకుంటే, నాన్న బయటికి వెళ్ళి వచ్చి నాన్న తినకపోతే బాగుండేదేమో, నాన్న తినకపోతే నేను తింటా అని అమ్మ అనుకోవడము. కానీ నాన్న బయటికి వెళ్ళి పని చేసి రావడం వల్ల నాన్న అన్నం తినడము, దానివల్ల అమ్మ దాదాపు చాలా రోజులు తినకుండా ఉండడము. ఇవన్నీ మీ జీవితంలో చాలా కష్టాలు ఫేస్ చేసి ఉన్నారు. దాని తర్వాత దేవుడి దయ వల్ల, నీ కృషి వల్ల, అమ్మ పట్టుదల వల్ల 1984-85 ప్రాంతంలో
బదిలీ వర్కర్గా నీకు సింగరేణిలో రన్నింగ్లో జాబ్ రావడం, అంటే ఆ జాబ్ కూడా వెళ్ళేటప్పుడు చాలా మంది రన్నింగ్ వెళ్తే ఏమంటారు కక్కుతున్నారు, రక్తం కక్కుతున్నారు, అందుకని వద్దు అని చెప్పి చాలా మంది భయపడి ఉంటే అమ్మని వెనకాల నిలబడి ఏదో అంటారు కదా, ప్రతి మగవాడు విజయం వెనక ఒక ఆడది ఉంటుందని అన్నట్టు నీకు వెనకాల నిలబడి అమ్మ ఆ రోజు సపోర్ట్ చేసి, మామయ్య కూడా నీకు తీసుకొని వచ్చి అట్టిపళ్ళు తినిపించేసి నీ వెయిట్ రావడానికి సపోర్ట్ చేసి, వీళ్ళంతా ఒక విధంగా మనకు సపోర్ట్ చేసి నువ్వు ఇవాళ ఈ స్టేజ్లో అంటే నువ్వు అనుకొని ఉండవు నీ 4 పిల్లల పెళ్ళిళ్ళు ఇంత బాగా చేసి అందరికి పురుళ్ళు ఫంక్షన్లు ఇవన్నీ చేసి వీటికి ఇంటిని అప్పులు చేసి ఇవన్నీ అప్పులు కట్టుకొని, అంటే ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ప్రతి రూపాయికి తీసుకున్న ప్రతి రూపాయికి వడ్డీ కట్టావు. ఎవరి దగ్గర ఉచితంగా నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నాకు తెలుసు, అంటే కనీసం మీ నాన్న దగ్గర నుంచి కూడా నువ్వు 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఇట్లా ఇవన్నీ చేసుకొని ఇవన్నీ సాధించుకొని వచ్చావంటే నీ లోపల ఉన్న ఉత్సాహమే దీనికి చాలా కారణం. అంటే అమ్మ నీకు తర్వాత ఈ 3 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని ఉండడానికి ఇల్లు లేక చాలీచాలని సంపాదనతోని అట్లా నడుస్తూ ఉంటే నీకు సింగరేణి జాబ్ రావడం వల్ల కొంచెం లైఫ్ మారి అప్పటికే 4 పిల్లలు, వీళ్ళందరికీ నీకు జాబ్ ఎప్పుడైతే వచ్చిందో రాగానే అందరి పెళ్ళిళ్ళు, తర్వాత వాళ్ళకి పిల్లలు, పురుళ్ళు, ఫంక్షన్లు. నాకు తెలిసి జీవితంలో ఇవన్నీ చేయడానికి అంటే నీ బాధ్యతలు నిర్వర్తించడానికే నీకు నీ జీవితకాలం సరిపోయింది. అంతకన్నా ముందంతా నువ్వు మీ నాన్న వాళ్ళతో ఉన్నప్పుడు నీకు కనీసం సరైన తిండి కూడా లేదు తినడానికని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకున్న బాధ్యతల వల్ల నువ్వు దాదాపు ఈ బాధ్యతలు నెరవేర్చడానికి నీకు ఇప్పటివరకు జీవితం సరిపోయింది. ఇప్పుడు నాన్న నువ్వు రిటైర్ అవుతున్నావు అని అంటే మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే నేనేమో ఆఫీస్లో వెళ్ళి కూర్చొని చేసి పని చేసి వచ్చే పనేం కాదు. ప్రతిరోజు నాకు బాగా గుర్తుంది, ఒక 5 సంవత్సరాల కింద నేను నాన్నని రమ్మని చెప్పాను, నాన్న నేను జాబ్ చేస్తున్నా నువ్వు వచ్చేసే నాతో పాటే ఇక్కడ ఉండు నాతో పాటే అని అంటే నానేమన్నాడంటే, అరే నాకు మా నాన్న ఏమి ఇవ్వలేదు, నీకు నేను ఇప్పటివరకు నా బాధ్యతలు నెరవేర్చడానికే సరిపోయింది నాకు, కానీ ఇప్పుడు నా కొడుకు నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా, నేను ఇంకా కొంచెం పని చేస్తే ఒక ఇల్లు ఏమైనా కట్టిద్దాం నీకు అనుకుంటున్నాను అన్నాడు అనమాట. నేను షాక్ అయినా, ఎందుకంటే ఒక 60 ఏళ్ళ ఏజ్లో కూడా ఇంకా మా నాన్న పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఆయన గురించి ఆయన ఏం ఆలోచించుకోవట్లేదు. అంటే ఇంతవరకు ఆయన గురించి ఆయన ఏమో ఆలోచించుకోలేదు, ఇప్పుడు కూడా ఆయన ఏం ఆలోచించుకోవట్లేదు. కానీ నేను ఆ రోజు అనుకున్నాను, నాన్న నువ్వు చెప్పిన రోజే నేను ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టాలి అని అనుకున్నా, ఇల్లు కట్టడంలో నాకు ఆనందం లేదు, నీ ఆనందంలో నాకు ఆనందం ఉంది, అది గుర్తించు. తర్వాత చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఎట్లా అంటే మనము వర్షం పడుతున్నప్పుడు ఇంట్లో అన్ని ప్లేసెస్లో ఇట్లా వాటర్ పడుతూ ఉంటే మనం వాటర్ పడిన ప్రతి ప్లేస్లో గిన్నెలు పెట్టుకొని కరెంటు పోయి మనము ఆ కరెంటు మన సింగరేణి కరెంటుకి మనం వైర్లు వేసుకుంటే గాలి రాగానే ఆ కరెంటు పోవడము. సో నువ్వు ఆ కరెంటు పోయి ఉన్నప్పుడు ఆ వర్షంలోనే వెళ్ళి మళ్ళీ నువ్వు ఆ వైర్ని చేసుకొని దానికి పెట్టి రావడము, ఆ గిన్నెలన్నీ ఇట్లా పెట్టుకొని మనం కూర్చుంటే నువ్వు పల్లీలు వేడి చేసుకొని బెల్లంతో పల్లీలు కలుపుకొని అందరం కూర్చొని తినడము, ఇవన్నీ చాలా అంటే అప్పుడు మన కష్టాల్లో ఉన్నామని మీరు అనుకుని ఉండొచ్చు, మేము చాలా బాగా మాకు మంచి మెమరీస్ అవన్నీ. చిన్నప్పుడు నువ్వు 1 కేజీ మామిడి పళ్ళు తీసుకొని వచ్చి ఆ కిలో మామిడి పళ్ళని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లేదు కాబట్టి వాటర్లో పెట్టుకొని అవి చల్లగా అయిన తర్వాత మేము పంచుకొని తినేవాళ్ళము. అవి పంచుకొని తిన్నప్పుడు మాకున్న ఆనందము ఇప్పుడు మేము వెళ్ళి కొన్ని కేజీలు కొనుక్కొని వచ్చి ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు తింటున్నాం, కానీ మాకు అందులో ఆ సంతోషం లేదు. అంటే ఇదంతా నాకు తెలిసి నువ్వు కష్టపడి నువ్వు చెమట వచ్చి తీసుకొని వచ్చి పెట్టిన దాని వల్ల అనుకుంటా. అండ్ మేము అందరం కూడా ఇవాళ ఎవరికి వాళ్ళం అందరూ మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నాము లైఫ్లో, అందరం ఎవరి వాళ్ళు సంతోషంగా ఎవరింట్లో వాళ్ళు ఉన్నామంటే ఇది ఓన్లీ నీ వల్లనే, ఓన్లీ నీ వల్ల మాత్రమే. అంటే నువ్వు చేసిన కష్టం వల్ల మాత్రమే మీ వాళ్ళ సంతోషం. నాన్న నువ్వు ఇప్పుడు నాన్న అంటే నువ్వు ఒక్కడవనే కాదు, నాన్న అంటే నువ్వు అమ్మ, ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉన్న 3 అక్కలు బావలు, ఒక విదేశాల్లో ఉన్న నీ కొడుకు కోడలు, 5 మనవాళ్ళు 3 మనవరాలు, వీళ్ళంతా కలిస్తే నువ్వు ఒక్కడివి నేను ఒక్కడిని అని ఎప్పుడు అనుకోకు. అందరము ఈరోజు నీ రిటైర్మెంట్ అవుతుంది అంటే ఇది చాలా స్పెషల్ డే. దీని గురించి మేము నిజంగానే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం కానీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటామని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ జరిగాయి కానీ మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ జీవితంలో వచ్చిన మొట్టమొదటి ఈవెంట్ అనమాట ఇది. అంటే ఒక జంట జీవితంలో వచ్చిన, మిగతా అన్నీ అక్కలకు సంబంధించినవి, నాకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి ఉండొచ్చు, కానీ నీ మొట్టమొదటిది. దీన్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అటెండ్ చేయాలని అనుకున్నాము. నేనంటే ఇక్కడ ఉన్నా కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళు కూడా రాకుండా ఇట్లా జరగడం అనేది కొంచెం బాధగానే ఉంది. అయినా సరే మంచి రోజు అంటే వినాయక చవితి రోజు నువ్వు రిటైర్ అవ్వడం అనేది కూడా చాలా మంచి ఇది, అంటే చాలా మంచి శుభసూచకంగా అనిపిస్తుంది నాకైతే.
మేము ఇక్కడ ఉన్నా సరే మా మనసు అంతా నిజంగా అక్కడే ఉంది, మీతో పాటే ఉంది. నేను ఏదో ఉద్యోగ పరిస్థితుల వల్ల రీత్యా ఇక్కడ మేము ఉన్నా సరే మేము మీతోనే ఉన్నాము. మీరు ఎప్పుడు ఒంటరిగా ఉన్నాము, నా కొడుకు వేరే దగ్గర ఉన్నాడంటే ఏం పడాల్సిన అవసరం లేదు. మేము మీతోనే ఉన్నాము, మీతోనే ఉంటాము. అక్క వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు మనకి. వాళ్ళందరూ ఉన్నారనే భరోసాతోనే నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఏజ్లు ఇక్కడ వరకు రాగలిగిన. నాకు తెలుసు అక్క వాళ్ళు మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు, అది మనము చాలా సందర్భాలలో చూస్తూనే ఉన్నాము. నాన్న అట్లా కనిపిస్తాడు, బక్కగా పల్చగా కనిపిస్తాడు శరీరంగానే, చాలా ఉత్సాహం చాలా ఎక్కువ. ఈ ఉత్సాహం ఎట్లా అంటే డ్యూటీ చేసి వస్తుంటే చాలా మంది డ్యూటీ చేసి వచ్చి అలసిపోయినామని ఇదిలో ఉంటారు. అంటే ఒక రోజు ఉత్సాహం ఎక్కువ ఉండొచ్చు మనిషికి, ఒక రోజు ఉత్సాహం తక్కువ ఉండొచ్చు. ఈ అప్పుల బాధల వల్లనో, టెన్షన్స్ వల్లనో, ఆడపిల్లల పెళ్లిలను అవన్నీ ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉండొచ్చు. కానీ డ్యూటీకి వెళ్ళి వస్తుంటే ఫిజికల్గా చాలా కష్టపడి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన వ్యక్తి అలసిపోయి ఇంట్లో పడుకుంటారు. సింగరేన్ జాబ్ చేసిన వాళ్ళని చాలా మందిని చూసినాం కదా. నాన్న వస్తూ 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 ఇంటికి రాగానే మేము వచ్చేటప్పటికి ఏదో ఒక పాట పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని మేము డ్యాన్స్ చేస్తుంటే మా నాన్న కూడా మాతో పాటు వచ్చి జాయిన్ అయిపోయి డ్యాన్స్ చేస్తాడు మాతో పాటు. అంటే ఆ ఉత్సాహమే నిన్ను ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చింది. అంటే చాలా లో ఉన్న సందర్భాలలో కానీ, హై ఉన్న సందర్భాలలో కానీ, అంటే లో ఉన్న సందర్భాలలో నీకు ఆ ఉత్సాహం అనేది నీ లోపల ఉంది కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా నెగ్గుకు రాగలిగినావు, ఇవన్నీ చేయగలిగినావు నువ్వు. వీటన్నిటితో పాటు అమ్మ సపోర్ట్ కూడా మనకి ఉండడం వల్లనే మనము కరెక్ట్ డైరెక్షన్లో ఇప్పటివరకు వెళ్ళినాం. ఇదే ఉత్సాహం నేను రిటైర్ అయిన తర్వాత కూడా, రిటైర్ అవుతున్నావు అంటే ఏదో కోల్పోతున్నట్టు కాదు. నీకు ఇప్పుడు ఎవరు బాస్ లేరు, నువ్వే బాసు. నువ్వు ఎవరింటికన్నా వెళ్ళొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. డ్యూటీ ఉంది, నేను వెళ్ళాలి, మా సార్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం నీకు లేవు కాబట్టి నవ్ యూ రిలీజ్. నీ బాధ్యతలతో పాటు, అంటే నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలతో పాటు నువ్వు రోజు చేయాల్సిన బాధ్యతలు కూడా తీరిపోయినాయి. అండ్ ఇంకా నీ బాధ్యతలు, నీకు సంబంధించిన పర్సనల్ బాధ్యతలు ఏమైనా ఉంటే చూసుకోవడానికి నీకు కొడుకున్నాడు. దాని గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా కూడా నువ్వు దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మిగతా టెన్షన్స్ అన్ని నేను తీసుకుంటాను. నాన్న, నువ్వు మాకు చేసిన వాటికి మేము నీకేం చేయలేము. మళ్ళీ జన్మలో ఒకవేళ నీకు తండ్రి పుడితే తప్ప ఇంకా ఇదేం చేయలేము నీకు. సో నువ్వు చేసిన వాటికి నీ రుణం మేము నిజంగా తీర్చుకోలేము. మమ్మల్ని అందరినీ సుఖపెడుతూ కష్టాలు మాత్రం నువ్వు తీసుకుని 60 ఏళ్ళు ఇట్లా గడిచిపోయినాయి. కానీ ఇప్పటి నుంచి నీకు చాలా సుఖ సంతోషాలతో జీవితం ఉండాలని కోరుకుంటూ, ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, నీకు సుఖమైన జీవితం ఇస్తామని మాటిస్తూ నీ కొడుకు. మళ్ళీ ఒకసారి నీకు రిటైర్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న. నానా 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 ఓ నానా 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 ఓ నానా నానా నువ్వు కనకుంటే లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నీ ప్రేమ చేది సాటి ఆకాశంతో పోటీ, అమ్మ తోడు అవని పైన మరో పిలుపు నాన్న. మరు జన్మ నాకు ఉంటే నీకు తండ్రిని అవనా. నానా 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 ఓ నానా నానా నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. అడుగునైనా నన్ను
కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా కన్న కలలను పంచి నాకై నిజముగా మలచి నేనంటే నువ్వని బ్రతికావే నాన్న 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 నీ జీవన గమనం పాఠంగా మార్చి నా గెలుపు బాటకు మలుపైనవు నాన్న 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 నీ గుండె మాటు దాగిన దుఃఖం ఎంతో అమ్మను కదిపితే గాని తెలియదు నాన్న నేను అయితే గాని నీ విలువ తెలియలేదు ఆ విలువే తెలియక నేను ఓడిపోయానన్నా